ఈ నెల 27, 28న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై విచారణకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం దానం నాగేందర్ పిటిషన్ పై విచారణ చేయబోతున్నారు. మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్, ఆ తర్వాత బీజేపీ పిటిషన్ పై విచారణ చేయబోతున్నారు. ఈ నెల 27న దానం నాగేందర్ ను విచారణకు పిలిచారు. 12 గంటలకు బీజేపీ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఈ నెల 28న కడియం శ్రీహరి పిటిషన్ పై విచారించనున్నారు స్పీకర్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై ఈ నెల 27, 28న విచారణకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి నడి తెలుసుకుందాం. చారి, అనర్హత పిటిషన్లపై విచారణ కొలికి వస్తుంది. రేపు ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పూర్తి స్థాయిలో అటు కడియం శ్రీహరి, ఇటు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. వీటి తర్వాత ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఒకటే మిగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పిటిషన్లే 2 కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు ఇద్దరికి అలాగే ఫిర్యాదుదారులకు నోటీసులు పంపించారు. 27వ తేదీ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి పిటిషన్ ని విచారిస్తారు. మొదట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషన్, ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి పిటిషన్, రెండింటిని ఒకే రోజు విచారిస్తారు. 28వ తేదీ కడియం సంబంధించినటువంటి పిటిషన్ ని విచారించాలని స్పీకర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా 2 పార్టీలకు కూడా నోటీసుల్ని కొద్దిసేపటి క్రితమే పంపించారు. చారి, టెక్నికల్ గా మేము బీఆర్ఎస్ లో ఉన్నామని మిగతా ఎమ్మెల్యేలు తప్పించుకున్నారు. కానీ కడియం శ్రీహరి కావచ్చు, నాగేందర్ కావచ్చు, వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి స్టెప్ ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీళ్ళు కూడా సేమ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. దానం నాగేందర్, మీరు అనర్హత పిటిషన్ వేసే సందర్భానికి కూడా నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేయలేదు, కాబట్టి ఆ పిటిషన్ దాఖలు చేసే సమయానికి సంబంధించినటువంటి పరిస్థితి మీదనే విచారించాలని చెప్పేసి స్పీకర్ కి ఆయన ఇచ్చారు. అప్పటికి నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా, మా జీతాలన్నీ కూడా బీఆర్ఎస్ ఎల్పీకే కట్ అవుతున్నాయని చెప్పి చెప్తూ వచ్చారు దానం నాగేందర్. అలాగే కడియం శ్రీహరి కూడా డైరెక్ట్ మీడియా సమావేశాలు కూడా స్పష్టం చేశారు, నన్ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయలేదు, అలాగే నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయలేదు, ప్రస్తుతం బీఆర్ఎస్ గానే ఉన్నానని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు లేవనెత్తుతున్నారు. వాటికి రేపు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం జరిగేటువంటి విచారణలో వీళ్ళంతా కూడా ఎవిడెన్స్ ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్ చారి.